నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కార్మిక్ నంబర్ అని చెప్పి మనం లాస్ట్ టైం మీరు చెప్పి ఉన్నారు. న్యూమరాలజీ ప్రకారం 29 కార్మిక్ పనిష్మెంట్ నంబర్. అసలు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా 29 అని చెప్పగానే మీరు వెంటనే ఒక్కసారిగా స్తంభీభూతురాలు అవుతారని అంటారు కదా, అట్లా అయిపోవడం నేను కూడా చూశాను 1-2 పర్యాయాలు. అసలు ఏంటి అంత అంత భయపడాల్సినంత అంత అవసరం ఉందా? 29 అంటే 29వ తారీఖు పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు? 29th అంత డేంజరస్ నంబరా? వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ అక్క? నాకు 29 డేంజరస్ నెంబర్ అని నేను అనను. ఈవెన్ దో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్మిక్ పనిష్మెంట్ నెంబర్ అని రాస్తారు మా న్యూమరాలజీ. కానీ ఒక మనిషికి ఒక ఎన్లైట్మెంట్ కావాలి, ఒక స్పిరిచువల్గా భగవంతుడు ఏమన్నా ఇవ్వాలని ఉంది, నీకు ఇది చాలా మంచి చేయాలని రాసి పెట్టింది ఒకళ్ళకి. కానీ పూర్వజన్మ పాపం ఏదో వెంటాడుతోంది, ఇది బ్యాలెన్స్ అవుతే గానీ ఇది ఇవ్వలేడు భగవంతుడు. కరెక్ట్. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ బ్యాలెన్స్ చేయడానికి 29 నెంబర్లు పుట్టిస్తాడు. అక్క నేను జస్ట్ మిస్ అక్క. 30th పుట్టాను. 30th పుట్టా. 30th సాక్రిఫైసింగ్. చిన్నప్పటి నుంచి నీ లైఫ్ చూడు, సాక్రిఫైస్ చేయడమే కదా. అవునా కదా? నీకోసం నువ్వు కొనుక్కున్నా, చేసినా, ఏం చేసినా ఆ వర్క్ చేసింది మాత్రం నీ ఫ్యామిలీ కోసం. అవునా కాదా? సో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కానీ 29 ఏంటంటే 29లో నేను చూసింది ఏంటంటే అసలు భగవంతుడు వెనకే ఉండి నడిపిస్తాడు వాళ్ళని. అవునా? సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఎందుకో నేను చెప్తాను. నేను ఎలా ఉంటుంది సపోర్ట్ అని అంటే, మనం అనుకుంటాం, చిన్నప్పుడు నేను ఒకటి చదివాను, భగవంతుడు నన్ను చాలా కష్టంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు 4 అడుగులు కనపడతాయి అన్నమాట. ఆనందంలో ఉన్నప్పుడు పిక్చర్ చూస్తే అక్కడ 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. బాధలో ఉన్నప్పుడు మాత్రం 2 స్టెప్సే ఉంటాయి. అయితే భగవంతుడిని వాళ్ళు అంటారనమాట, నువ్వు చూడు, నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో పాటే నడిచావు, నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నన్ను ఒంటరిగా వదిలేసావు, ఇక్కడ 2 స్టెప్సే ఉన్నాయంటే భగవంతుడు అంటాడు, నీకు తెలీదు, బాధలో నువ్వు గమనించలేదు, నేను నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాను. ఆ 2 స్టెప్స్ నావి. బ్యూటిఫుల్ అక్క. నేను అది చదివింది బహుశా 14-15 సంవత్సరాల వయసు అప్పుడేమో. ఇంగ్లీష్లో ఉంటుంది ఇదంతా. కానీ నా మనసులో ఎంత నాటుకుపోయిందంటే, కష్టం ఉన్నప్పుడు మనని ఎక్కడ వదలడు భగవంతుడు అని చెప్పి. ఈ 29 నెంబర్ వాళ్ళు కూడా మీరు గమనించండి, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ ఉంటారు పద్మిని, విపరీతమైన కష్టపడుతూ ఉంటారు. కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుందన్నమాట, నెట్టుకొచ్చేస్తాము అని చెప్పి. ఎక్కడ కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉండరు 29 డేట్ ఆఫ్ బర్త్ లో, చాలా తక్కువ. నేనైతే మాత్రం అందరినీ అనలైజ్ చేస్తాను, ఎవరు సూసైడ్ చేసుకున్నంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను. ఇప్పటి వరకు నాకు 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాత్రం కనిపించలేదు. అంత స్ట్రాంగ్. మీరు చూస్తే చాలా ప్రముఖ వ్యక్తి 29 డేట్ ఆఫ్ బర్త్ ను పుట్టారు. ఈజ్ అన్ యాక్టర్, పేరు అప్రస్తుతం మనకి. కానీ ఆయన ఫస్ట్ మూవీ చేసినప్పుడు వచ్చిన మోకాలు చిప్ప నొప్పి, ఆయన ఒక 25-26 ఇయర్స్ అయిన తర్వాత దానికి సంబంధించిన సర్జరీ చేయించుకోవడం జరిగింది. అన్నాళ్ళు పెయిన్ అనుభవించారు. మనం చూస్తే ఆయనకి ఏం తక్కువ అనుకుంటాం. ఎవరక్క పేరు చెప్పండి అక్క. నేను చదివాను ఈనాడులో, 29th ఆగస్ట్ నాగార్జున గారు విక్రమ్ మూవీ చేసినప్పుడు ఆయనకి నొప్పి వచ్చిందట, ఏదో డిస్లొకేట్ అయిందో ఏమో మూవీ ఫైట్స్ అవి చేసేటప్పుడు. అది ఆయనకి రీసెంట్ గా ఒక 10 years బిఫోర్ సర్జరీ అయింది, మోకాలికి సంబంధించింది సర్జరీ. ఒక ప్రముఖ ఆర్థోపెడిషన్ ఇంటర్వ్యూలో నేను చదివాను క్లియర్ గా, నేను చదివాను ఖచ్చితంగా. అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు నేను చదివాను, కాకపోతే నీకు తెలుసు కదా నాకు గుర్తుండిపోతాయి డేట్స్ ఆఫ్ బర్త్ అని చెప్పి. అప్పుడు నేను 29 ఎవరు అనని వెతికి చూసుకుంటుంటే అబ్బా అనిపించింది నాకు.
కాబట్టి అట్లా మనం వాళ్ళు ఎలా అయినా సరే ఫైట్ చేస్తారు, ఎలాంటి కష్టం వచ్చినా కానీ మనం రేపటి రోజు మంచిదే అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఈ 29లో మీరు చూసుకుంటే గనక ఇదివరకు నేను చెప్పలేదు, ఇంకా విపులంగా చెప్తాను. 2-9 2 అంటే ఏంటంటే బ్యాలెన్స్ ఏది ఉన్నా కూడా మనకి క్లియర్ చేసేస్తుంది అనమాట, బ్యాలెన్స్ ఉండనివ్వదు. ఓకే, నీ కూతురు చూసావు కదా, మనం ఏమైనా మాట్లాడితే వెంటనే ఆన్సర్ చెప్పేస్తుంది. చిన్న పిల్ల 3 years బేబీనే, బట్ షీ ఆన్సర్స్ అనమాట, వెంటనే తక్కువ అని చెప్పేస్తారు, అసలు బ్యాలెన్స్ ఉంచరు. ఏమన్నా మనం తిట్టుకుంటూ ఉంటే కూడా మా మైత్రి కూడా గబాల్ నాది పై చేయి అయింది అనుకో, లోపల రూమ్ లోకి వెళ్ళి అది ఎవడో ఎప్పుడో చెప్పాను నేను, నువ్వే వినిపించుకోలేదని నెమ్మదిగానే మాట్లాడుతుంది, అంటే బ్యాలెన్స్ చేసేస్తుంది అక్కడ. అర్థమైందా? 2 ఏంటంటే బ్యాలెన్స్ కంపల్సరీగా చేస్తుంది. 9 ఈజ్ ఎన్లైట్మెంట్ నెంబర్, స్పిరిచువల్ నెంబర్ ఆఫ్ ద గాడ్. ఇక్కడ ఏ ఆల్ఫాబెట్స్ కి ఇవ్వలేదు, ఓన్లీ 8 నెంబర్స్ ఇస్తారు. 9 ఏంటంటే భగవంతుడి నెంబర్ అని అనుకుంటారు, ఆ భగవంతుడి నెంబర్ ని మార్స్ కి ఇచ్చారు, మళ్ళీ కుజుడికి ఇచ్చారు. ఓకే, కుజుడు చూస్తే మీకు అక్కడ ఎక్కడ చూసినా మీరు భూమిపుత్రుడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధీనంలో ఉంటాడు, ఇవన్నీ చూస్తూనే ఉంటాం మనం. కాబట్టి 9 నెంబర్ ఏంటంటే ఎన్లైట్మెంట్, అంటే స్పిరిచువల్ గా ఎన్లైట్మెంట్. స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఎప్పుడు వస్తుంది? కష్టాలన్నీ పడిన తర్వాతనే భగవంతుడిని చేరుకుంటాము. అంటే కష్టపెడుతున్నాడు అంటే ఆయన తొందరగా తన వైపుకి లాక్కోవాలని చెప్పి చూస్తున్నాడు అని అర్థం. కానీ కొంతమంది ఇది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అంటే ఇది మోక్షం అనేది జనరల్ గా అది అక్కర్లేనటువంటి విషయం చాలా మంది. మరి రేపు పొద్దున మోక్షం వస్తుంది, వాళ్ళు నీకు అన్నం పెట్టనంటే ఎట్లా? ఎగ్జాక్ట్లీ, ఎట్లా అర్థం చేసుకోవాలి? సంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు 29 డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఉందో, నా దగ్గరికి అనూహ్యంగా వచ్చిన వాళ్ళే 29 వాళ్ళు. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, పక్కన వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకన్నీ నేను చెప్తూ ఉంటాను కదా, వాళ్ళు మోటివేట్ అయిపోయి మేడం నాది కూడా చూడరు అని అడుగుతారు. అప్పుడు చూస్తే 29 ఉంటుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే ఆ డేట్ లో ఉన్న పవర్ చెప్తున్నా, మిగతా ఏ డేట్స్ లోనూ లేని పవర్ 29 లో ఉన్న పాజిటివ్ ట్రేట్ చెప్తున్నా, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఆ 29 లో ఉన్న పాజిటివ్ ట్రేట్ ఏంటంటే, ఎప్పుడైతే నీ బ్యాలెన్స్ సమాంతరంగా అయిపోయింది, ఇంకా భగవంతుడు నీకు హెల్ప్ చేయాలి, నీకు చక్కగా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి, నీకేమేమైతే ఇవ్వగలడో ఆయన అన్ని ఇవ్వాలి అని అనుకున్నాడో, ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి పంపించేస్తాడు. మంచి న్యూమరాలజిస్ట్ దగ్గర పంపిస్తాడంటే, నా దగ్గరికి వచ్చారు కదా మీరే మంచి న్యూమరాలజిస్టా అని అనుకోవచ్చు, నా గురించి నేనే చెప్తున్నాను అని అనుకోవచ్చు. మంచి న్యూమరాలజిస్ట్ అంటే ఏంటంటే, అసలు మీ బాధ ఏంటి, ఆ బాధ ఆ 29 రూపకంలో మీకు ఏ జోన్ లో మీరు ఇబ్బంది పడుతున్నారు, రిలేషన్స్ లో ఇబ్బంది పడుతున్నారా, ఫైనాన్షియల్స్ లో ఇబ్బంది పడుతున్నారా, లేదు అంటే కనుక ఆఫీస్ లో పాలిటిక్స్ తో ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ అనలైజ్ చేస్తాం మనం. అలా అనలైజ్ చేసే వాళ్ళ దగ్గరికే వెళ్తారు ఈ 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు. సో మీరే, వాళ్ళు ఏం చెప్పరు, మీరే చెప్తారు, వాళ్ళ పేరు, సిగ్నేచర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మీరు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది చూడడం, కరెక్ట్ నెంబర్ లో మనం సిగ్నేచర్ చేసి ఇవ్వడము, అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ టర్న్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మొన్న నేను చూసాను 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తాడు భగవంతుడు అని చెప్పా కదా, 29th బాబు పుట్టాడు పద్మిని, 2వ తారీఖు నేమ్ కరెక్షన్ కి వచ్చారు. బా, అంత తొందరగా బ్యాలెన్స్ చేస్తాడంటే అమేజింగ్. అంటే పూర్వజన్మ పాప అంతవరకే ఆ 3 డేసే. అయితే నా ఇంట్రెస్ట్ కొద్దిగా అడిగాను నేను, ఏంటి బాబు ఎలా పుట్టాడు, సిజరిన్ అయిందా, నార్మల్ అయిందా అంటే, నార్మల్ అయ్యింది, అవుతూనే సగం వరకు వచ్చేసిన తర్వాత చాలా క్రిటికల్ అయిందంట. సో అటు తల్లికిను ఇటు బిడ్డకి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉండడము, తర్వాత మేము వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ చదవాలని మాకు అనిపించడము, అది చదివిన వెంటనే వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అని మేము చదువుతూ ఉండడము, డెలివరీ ఒక 25 minutes లో అయిపోయిందట. డాక్టర్స్ అయితే సిజరిన్ చేయలేము పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా ఏంటి అనేది వాళ్ళకి ఏం అర్థం కావడం లేదట, ఎలా చేయాలి ఏంటని మేము ఏం చెప్పలేకపోతున్నామని హడావిడిగా తిరుగుతున్నారట వాళ్ళు. కానీ ఇది చదివిన తర్వాత బై గాడ్స్ గ్రేస్ వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అని చదివిన తర్వాత నార్మల్ డెలివరీ అయిపోయిందండి అని చెప్పారు. బ్యూటిఫుల్. అట్లా మనము అట్లా అంటే కాసేపు ఎంత ఉత్కంఠ చూడు అసలు, ఆ పిల్లవాడికి గాని తల్లికి గాని మొత్తం అంతా బ్యాలెన్స్ చేసేసాడు దేవుడు. అందుకనే మిమ్మల్ని 3 days డేట్ అయింది మేము మిమ్మల్ని అడగడానికి. ఆ రోజే అసలు బాబు పుట్టిన వెంటనే ఇవన్నీ మేము చూస్తున్నాము,
ముందే మేము 7th మంత్‌లోనే ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నీ అడిగాము. మీకు ఇక పేమెంట్ చేసేసి బాబు పుట్టిన వెంటనే బాబో, పాపో తెలియాలి కదమ్మా! పేర్లవి కూడా సెలెక్ట్ చేసుకొని మీకు పంపించేద్దాం అనుకున్నాం. ఈ 3 రోజులు ఆ ట్రామాలోంచి మేము బయటపడడానికి టైం పట్టింది మాకు అని చెప్పారు. అట్లా ఉంటుందన్నమాట 29ది. కానీ భగవంతుడు మాత్రం ఇప్పుడు ఈ పిల్లవాడిని కూడా పట్టుకొని నడిపించాడు కదా! రా ముందుకి ఏం కాదు అని చెప్పి. వాళ్ళు స్విచ్ వర్డ్ చదవని ఏమన్నా ఆ స్విచ్ వర్డ్ చదవాలన్న స్ఫురణ కూడా వాళ్ళకి రప్పించడం అనేది జరిగిందనమాట. సో 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవ్వరున్నా కూడా ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేయించుకోండి. నేను ఇంకా చాలా ఇష్టంగా చాలా మమకారంతో చేస్తా 29 వాళ్ళకి మాత్రం. ఎందుకంటే పాపం ఎంత బాధపడ్డారు అనేది క్లియర్ గా పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ సిగ్నేచర్లు కానివ్వు, లేకపోతే వాళ్ళ డేట్స్ ఆఫ్ డెస్టినీ నెంబర్ కూడా మనం చూడాలి కదా. ఏ రంగంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అసలు ఎలా ఇబ్బంది పడ్డారు అనేది క్లియర్ గా కనపడుతుంది. దానికి తగ్గట్టుగా మనం నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాం. అయితే ఇక్కడ నేమ్ కరెక్షన్ అనగానే చాలా మంది ఏంటంటే, ఇన్నాళ్ళు మనం ఒకటే పేరు పెట్టేసుకున్నాం కదా అని అంటే, నేమ్ కాదు, మనం చేసే సిగ్నేచర్ కరెక్షన్ చేస్తాం. పేరు మార్చారు మీరు. పేరు మార్చు. ఇప్పుడు పేరు నువ్వు నాగ పద్మిని అని ఉంటుంది, కానీ నీకు పద్మిని అన్న మాటే ఎక్కువ గుర్తుంటుంది. జనరల్ గా మనం సిగ్నేచర్ చేసేటప్పుడు కేఎన్ పద్మిని అని పెట్టేస్తాం. ఆ కేఎన్ పద్మిని వైబ్రేషనే నువ్వు తీసుకుంటావు. మిగతా ఎన్ఏజిఏలో ఏజిఏ నీకు నువ్వేం వైబ్రేషన్ తీసుకోవు ఇంకా. కాబట్టి ఆ సిగ్నేచర్ వల్లనే మనం ఏ వైబ్రేషన్ తీసుకుంటున్నాము అనేది అర్థమవుతుంది. కాబట్టి 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవ్వరున్నా ఈ ఎపిసోడ్ చూసి అరే మనం చాలా కష్టాలు పడుతున్నాం అని కనుక అనుకుంటే వెంటనే సంప్రదించండి. తప్పకుండా మంచి జీవితం అనేది తప్పకుండా ఒక 3-4 months లో అయితే మాత్రం ఖచ్చితంగా చూడగలరు. బ్యూటిఫుల్. అయితే ఈ నేమ్ కరెక్షన్ అనేది కస్టమైజ్డ్, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి, వాళ్ళ పేరుని బట్టి ఉంటుంది. కాబట్టి మీరైతే జనరల్ గా ఏదున్నా ఐఎమ్ సో ప్రౌడ్ వర్కింగ్ విత్ యూ, మీ అసోసియేషన్ డెఫినెట్ గా. ఎందుకంటే ఓపెన్ గా చెప్పేటటువంటి మీ స్వభావం నాకు నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకు. ఎందుకంటే ఉపయోగపడాలి, ఎండ్ ఆఫ్ ది డే మన మాట ఉపయోగపడాలి, మనం చెప్పేటటువంటి రెమెడీ ఉపయోగపడాలి అని చెప్పి చాలా ఓపెన్ గా చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. వేరుంటుంది. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా వివరించారు. కాకపోతే 29 మాత్రం ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అని అంటున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.